మంజీరా రచయితల సంఘం అధ్యక్షులు వారు ప్రేమతో ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు అందజేస్తున్నారు. రంగాచారి గారు వస్తే మంజీరా రచయితల సంఘం భావిస్తాం. అంటే నా దృష్టిలో నా మిత్రుడు నందిని సిగారెడ్డి గారు. ఈనాటి మరొక ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర గీత ఒక రవీంద్రనాథ ఠాగూర్ శూద్రగంగా ఎందుకు రాసినానంటే నేను శూద్రుణ్ణి కాబట్టి. చాలా ఓపెన్గా, చాలా సాహసోపేతంగా నాకు నేను శూద్రుడిని అని బహిరంగ ప్రకటన చేస్తూనే నేను ఈ కావ్యాన్ని మీ ముందు వినిపించబోతున్నా. ఎస్, ఐఎమ్ శూద్ర. అదేంటి శూద్రాన్ని అనుకుంటావు? ఇప్పుడు మన నరేందర్ రెడ్డి ఉన్నాడు. నరేందర్ రెడ్డి అనుకున్నప్పుడు అశోక్ శూద్ర అనుకుంటే తప్పేది. మందకృష్ణ మాదిగ అనుకున్నప్పుడు, శ్రీహరి యాదవ్ అనుకున్నప్పుడు అశోక్ తేజ శూద్ర. మీకు ఇక్కడ ఒక చిన్న తిరకాసు విషయం చెప్తాను. కులాలు నిచ్చెన అనుక నేను ఈ కావ్యం రాయడంలో ఒక అంత సూత్రం ఒకటి ఉంది. అది ఈ కావ్యంలో తెలుస్తుంది. శూద్రకంగాని ఎలా అంటావు అంటే, ఇందులో మనం ఎవరిని కించపరచడం కానీ వాళ్ళను దించపరచడం కానీ లేదు. కొత్త పదం దించపరచడం. కించపరచడము దించపరచడము లేదెవరిని. కానీ శూద్రులను మాత్రం మించపరచడం మాత్రం చేసే ప్రయత్నం. ఎలా అంటావు నువ్వు గంగను శూద్రకంగాని? ఒక ప్రశ్న. పాదాలకెళ్ళి పుట్టినవాడు శూద్రుడే అయినప్పుడు పాదాలకెళ్ళ పుట్టినటువంటి గంగ కూడా శూద్రగంగే కదా. ఇది నాకు ఆధారం, ఇది నాకు శ్రీకారం. ఇక్కడి నుండి నేను శూద్రగంగా అయినప్పుడు అక్కడెందుకు ఉండాలి? శూద్రుల దగ్గర ఉండాలి. మీరు మాయబజారు సినిమా చూసుంటే అప్పటిది అందులో పాండవులు లేకుండా మాయబజారు తీసుకొస్తాడు కేవీ రెడ్డి. మీకు గుర్తుంది ఎవరికన్నా? పాండవులు ఎక్కడా కనిపించరు. మొత్తం మాయబజారు సినిమా అయిపోతుంది, పాండవుల పాత్రలు కనిపించవు. నేనేం చేశానంటే, భగీరథుడు మీరు ఎక్కడా ఈ పుస్తకంలో కనిపించడు, శూద్రగంగ కిందికి వస్తుంది. నేను కిందికి తీసుకొచ్చా భగీరథుడు లేకుండా. భగీరథుని ప్రమేయం నాకు కనిపించలే. ఒక గంగను ప్రార్థించి తాము గురువులు చచ్చిపోయినటువంటి శవాల కుప్పల బూడిదల మీద ప్రవహింపజేస్తే వాళ్ళ ఆత్మలు మోక్షానికి తీసుకుపోతాయనే కారణంగా గంగను తీసుకొచ్చినాడు అనేది కథ. అది కథే. మామూలుగా గంగోత్రుడు ఉంటుందని మనకు తెలియదు. కథే. నాది కూడా కథే. కథే కానీ కథనాన్ని మార్చడం జరిగింది. ఆ మార్చడంలో ఎందుకు ఆమె శూద్రగంగ అయింది, ఎందుకు ఇక్కడికి వచ్చింది? గంగ అంటే నీళ్ళే కదా. మీకు తెలుసో, తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు కావచ్చు. ఆకాశంలో ఉన్న దేవతలకు కన్నీళ్లు రావు, చెమట పుట్టదు, నీళ్లు తాగరు, వాళ్లకు స్ఖలనమే లేదు, నిష్కలులు. చెమటైనా నీళ్లే, కన్నీళ్ళైనా నీళ్లే. మరి నీళ్లే అవసరం లేని ఆకాశంలో ఉండడం కంటే నీళ్లే జీవితంగా బతికే జీవనుల కోసమే ఆమె వచ్చింది అనేది నా లాజిక్. అక్కడ ఎందుకు అవసరం ఏముంది? అక్కడ నా అవసరం ఏముంది? వాళ్ళు అమృతం తాగుతారు, పోరు
ఇష్యూ తీయరు. అక్కడ నాకేం పని, నా అవసరం ఉన్న కాడికి వెళ్తా అంటది గంగా. మీకు ఒక పురాణ కథ చెప్తాను. రాముడు రావణుని మీద దిగ్విజయ యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ పౌరోహిత్యం చేయడానికి ఎవరూ లేరు. ఆ విషయం రావణ బ్రహ్మకు తెలుస్తుంది. శ్రీ తమ్ముడు ఒక్కడే పెట్టమన్నాడు, శ్రీ మూడు పెట్టారు. శ్రీ 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 శూద్రగంగ శూద్రావనికొస్తున్నది. మొదలే డిక్లేర్ చేశా ఈ భారతదేశం శూద్రావని అని. శ్రీ శ్రీ శూద్రగంగ శూద్రావనికొస్తున్నది, ఏ దేశంలో లేని భారతదేశంలోని భరతావని ఒకటే భువిలో శూద్రావని అని భావించిన గంగక్క క్షేత్ర రక్తబంధమని ఆత్రంగా వస్తున్నది. పరమాత్ముని కాళ్ళు పుట్టింది ఎక్కడ కదా, పరమాత్ముని కాళ్ళు శూద్ర గర్భ సంచులైతే